నమస్తే అండి. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోబోయే లేదా ఆల్రెడీ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారు పాటించాల్సిన నియమాలేమిటి? ఒక 25 నియమాలను ఈ వీడియోలో మనం చర్చిద్దాం. మొట్టమొదటి నియమం అండి, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చల్లటి నీళ్లతో స్నానం చేయాల్సి ఉంటుంది. అలాగే సాయంత్రం కూడా రెండోసారి చల్లటి నీళ్లతో స్నానం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చల్లని నీళ్లతో నేను స్నానం చేయలేను, అసలే చలికాలం, లేదు నాకు ఆరోగ్య సమస్యలున్నాయి అని అనుకుంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోకపోవడమే మంచిది. వేడి నీళ్లతో స్నానం చేయడం అనేది నిషిద్ధం. ఇక ఇందులో మీకేమైనా సమస్యలు సందేహాలుంటే మీ గురుస్వామిని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. రెండో విషయం, ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం లేదు కుదరడం లేదు అంటే కనీసం ఒక్కసారైనా సరే ఏదో ఒక దేవాలయాన్ని సందర్శించడం మంచిది. దేవాలయం అనగానే ఏదో పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గరలో లేదు మీ ఆఫీస్ దగ్గరలో మీ కాలేజీ దగ్గరలో చిన్న దేవాలయం ఏదున్నా సరే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం, కుదిరితే ఉదయము సాయంత్రం దేవాలయాన్ని సందర్శించడం ఒక పద్ధతిగా పెట్టుకోవాలి. ఇక మూడో విషయం, మీ అందరికీ తెలిసిందే, అయ్యప్ప స్వామి భక్తులు కాళ్లకు పాదరక్షలు లేకుండా తిరగాలి. చెప్పులు గాని షూ గాని ఏదైనా సరే కాళ్లకు ధరించకూడదు. నాలుగో విషయం, అయ్యప్ప స్వామి భక్తులు నల్లని దుస్తులను మాత్రమే ధరించాలి. అయితే ఈ విషయం మీద రకరకాల రాష్ట్రాలలో రకరకాల పద్ధతులు పాటించేవాళ్ళున్నారు. కొన్ని రాష్ట్రాలలో కాషాయ రంగు దుస్తులు ధరించేవారున్నారు, కొన్ని రాష్ట్రాలలో నీలం రంగు దుస్తులు ధరించేవారున్నారు. కానీ అయ్యప్ప స్వామి ఆ శబరిమల నియమాల ప్రకారం నల్లని దుస్తులు మాత్రమే ధరించడం మంచిది అని గురుస్వాములు చెప్తుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఎక్కువ శాతం నల్లని దుస్తులు ధరించిన అయ్యప్ప భక్తులనే మనం గమనించవచ్చు. ఇక ఆ తర్వాతి విషయమండి, అయ్యప్ప ఈ దీక్షలో ఉన్నంత కాలం షేవింగ్ చేసుకోవడం గాని సెలూన్కెళ్ళి హెయిర్ కటింగ్ చేసుకోవడం గాని నిషిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ షేవింగ్ అలాగే హెయిర్ కటింగ్ చేసుకోకూడదు. తెలుగులో చెప్పాలంటే గడ్డం గీసుకోవడం అలాగే క్షవరం చేసుకోవడం అనేది నిషిద్ధం. తర్వాత నెయిల్స్ అంటే గోళ్లు కూడా కత్తిరించుకోకూడదు అని చెప్తుంటారు. తర్వాత మెడలో అండి ఎప్పుడు ఆ గురుస్వామి వేసిన అయ్యప్ప స్వామి మాలను ధరించే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అయ్యప్ప మాలను తీయరాదు. మళ్ళీ గురుస్వామి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మాత్రమే అయ్యప్ప స్వామి మాలను తీసేయాల్సి ఉంటుంది తప్ప అస్సలు అయ్యప్ప స్వామి మాలను తీయకూడదు. సాధారణంగా అయ్యప్ప స్వామి మాల ఎప్పుడు తీస్తారో మీకు తెలుసు, 41 రోజులు దీక్ష పూర్తి చేసిన తర్వాత అప్పుడు అయ్యప్ప స్వామి మాల తీసేస్తూ ఉంటారు. మధ్యలో ఏదైనా పనులున్నాయని గాని ఇంకేదైనా సమస్యలున్నాయని గాని అయ్యప్ప స్వామి మాలను తీసేయడం అనేది కుదరదు. తర్వాత మరో విషయమండి, అయ్యప్ప స్వామి భక్తులు పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది. పెళ్ళైన వాళ్ళైనా సరే వేరే గదిలో పడుకోవడం అనేది ఉత్తమం. అయ్యప్ప స్వామి భక్తులు మెత్తటి పరుపులను గాని దిండ్లను గాని ఉపయోగించకూడదు. అసలు బెడ్ మీద పడుకోకూడదు. నేల మీద లేదా ఒక చాప అంటే మ్యాట్ వేసుకొని దాని మీద పడుకోవడం అనేది మంచిది. తర్వాత అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారు ఎప్పుడూ మనసులో స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే అయ్యప్ప స్వామి భక్తులు శవయాత్రలో పాల్గొనకూడదు, శవాన్ని చూడకూడదు అంటూ ఉంటారు. ఒకవేళ పొరపాటున చూడాల్సి వస్తే వెంటనే ఇంటికి వచ్చి చల్లటి నీళ్లతో తలస్నానం చేసి అయ్యప్ప స్వామి శరణుఘోష చెప్పి ఆ తర్వాతే వేరే పనులు చేసుకోవాలి అని గురుస్వాములు చెప్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి భక్తులండి స్త్రీలనందరినీ భార్య అంటే భార్యతో సహా కలిపి చెప్తున్నాం, వాళ్ళందరినీ దేవతా స్వరూపాలుగా భావించాలి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు పెళ్ళైన వాళ్ళైతే భార్యకు ఆర్డర్లు జారీ చేయడం, అది తీసుకురాపో ఇది తీసుకురాపో అదక్కడ పెట్టు ఇది ఇక్కడ పెట్టు అని చెప్పి ఆర్డర్ చేయడం ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఏదైనా ఉంటే ప్రశాంతంగా నెమ్మదిగా అడిగి సహకారాన్ని తీసుకోవాలి, దేవతా స్వరూపాలుగానే భావించాలి అని చెప్పి ఇందుకే చెప్పారు. అయ్యప్ప స్వామి భక్తులు తమ పేరు చివరన అయ్యప్ప అనే పదాన్ని చేర్చి మరీ తమను తాము పిలుచుకోవాల్సి ఉంటుంది. అలాగే వేరే వాళ్ళని పిలిచేటప్పుడు కూడా స్వామి అని గాని అయ్యప్ప అని గాని పిలుస్తూ సంబోధించాల్సి ఉంటుంది. స్త్రీలను అంటే స్త్రీ అయ్యప్పలను అయితే మాత్రం మాలికాపురం అని పిలుస్తూ ఉంటారు, లేకపోతే మాత అని పిలుస్తూ ఉంటారు. అయ్యప్పలండి ఎప్పుడు తమ నుదుటి మీద విభూతి, చందనం, కుంకుమ దీంతో కలిపినటువంటి బొట్టు ధరించి ఉండాలి. అలాగే అయ్యప్పలను ఎవరైనా సరే తమ ఇంటికి భోజనానికి రమ్మని పిలిస్తే అంటే భిక్షకు రమ్మని పిలిస్తే
నేను రాను అని చెప్పి తిరస్కరించకూడదు. అదొక నియమం. ఒకవేళ ఎవరైతే మిమ్మల్ని భోజనానికి పిలుస్తారో అదే రోజు మరొకరు కూడా మిమ్మల్ని భిక్షకు పిలిచి ఉంటే ఆ విషయం వాళ్ళతో చెప్పాలి. ఈరోజు వేరే వాళ్ళు పిలిచారండి, నేను అక్కడికి వెళ్తున్నాను, మీరు మరో రోజు పెట్టుకోండి అని చెప్పి మాట్లాడడంలో తప్పు లేదు. కానీ మిమ్మల్ని భిక్షకు పిలవగానే నేను రాను అని చెప్పి వేరే పనులు ఉన్నాయని తప్పించుకోవడానికి ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఇదొక నియమం. మీ అందరికీ తెలిసిందే, అయ్యప్ప స్వామి భక్తులు మద్యాన్ని సేవించకూడదు. అలాగే సిగరెట్స్, బీడీ కానీ చుట్ట ఇలాంటివి ఏవి కూడా, అంటే పొగాకు లాంటివి ఏవి పీల్చకూడదు. అలాగే తాంబూలం వేసుకుంటూ ఉంటారు కొందరు, వాళ్ళకి అలవాటు ఉంటుంది, అంటే జర్దా పాన్ కానీ కిళ్ళీలు వేసుకోవడం ఇలాంటి అలవాటు ఉంటుంది. అవి కూడా నిషేధం. అలాంటి అలవాట్లుంటే 41 రోజులు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నంతకాలం ఆ అలవాట్లను దూరం పెట్టాలి. తర్వాత ప్రతిరోజు అండి సాత్విక ఆహారాన్ని భుజించాలి అని చెప్తూ ఉంటారు. అంటే మాంసంతో కూడిన ఆహారం కానీ మసాలాలు, దినుసులు అవన్నీ వేసి వండినటువంటి ఆహారాన్ని కానీ భుజించకూడదు. అలాగే రాత్రిపూట అల్పాహారాన్ని మాత్రమే సేవించాలి అని చెప్తుంటారు. కొందరేమో పాలు పళ్ళు మాత్రమే స్వీకరించి బతుకుతున్న వాళ్ళు ఉంటారు. కొందరు వయసు రీత్యా అనారోగ్యం కూడా కొంత ఉంటుంది, అయినా సరే అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటారు. వాళ్ళు మాత్రం కొంత అల్పాహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. హింసాత్మకమైనటువంటి మాటలకు గాని పనులకు గాని ఆలోచనలకు గాని దూరంగా ఉండాలి. అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే హింసకు చాలా దూరంగా ఉండేటటువంటి దీక్ష. ఎవరినో ఒకరిని కొడతాను, తంతాను, గుద్దుతాను ఇలాంటి మాటలు మాట్లాడడం, ఆవేశపూరితమైన ఆలోచనలు మనసులోకి రానివ్వడం ఇవేవి కూడా మంచివి కావు. అలాగే అబద్ధాలు చెప్పడం, అలాంటి అలవాటుంటే మానుకోవాలి. చాలా ఫ్రాంక్గా మాట్లాడుకుందామండి. సాధారణంగా మనం అబద్ధాలు చెప్పకుండా బతకలేము. ఏదో సందర్భంలో చిన్న చితక పెద్ద రకరకాల అబద్ధాలు చెప్తూ ఉంటాం. అయితే కొన్ని అబద్ధాలు వేరే వాళ్ళను మోసం చేయడానికి కాదు, కానీ కొన్నిసార్లు తప్పించుకోవడానికి కూడా అబద్ధాలు చెప్తూ ఉంటాం. పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ మీ దగ్గర 4-5 సార్లు తీసుకొని ఉంటారు, తిరిగి ఇవ్వరు, ఇస్తామన్న సమయానికి ఇవ్వరు. అలాంటప్పుడు ఏం చేస్తారు? లేవండి అనో ఏదో చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. ఇది చాలా సహజం. ఇలాంటి అబద్ధాలకు కూడా దూరంగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది శబరిమల అయ్యప్ప స్వామికి సంబంధించిన నియమాలు. ఒకవేళ అబద్ధం చెప్పకపోతే నాకిక గడవదు అనే పరిస్థితి వస్తే అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేది చాలా మంచిది. అబద్ధము చెప్పొద్దు, నిజము చెప్పొద్దు, సైలెంట్గా ఉండడం మంచిది అని కూడా చెప్తుంటారు. ఇక దుర్భాషలాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అయ్యప్ప స్వామి భక్తులు. ఒక్కోసారి మీరున్నటువంటి రంగాలలో కావచ్చు, మీ ఇంట్లో ఉండే సమస్యల వల్ల కావచ్చు, సమాజంలో ఉండే సమస్యల వల్ల కావచ్చు, కొన్నిసార్లు మీరు స్పందించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు తీవ్రంగా ఆవేశంగా దుర్భాషలాడుతూ స్పందించాల్సిన అవసరం లేదు. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాట మాట్లాడండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. అంతే తప్ప బూతులు మాట్లాడడం, దుర్భాషలు మాట్లాడడం, ఆవేశపూరితమైన మాటలు మాట్లాడడం అస్సలు మంచిది కాదు. తర్వాత కొద్దిమంది అండి ఓవర్ యాక్షన్ చేస్తూ మాట్లాడడం, అంటే ఎక్కువగా మాట్లాడడం, అధిక ప్రసంగం అని చెప్పి అంటూ ఉంటారు. ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఏదో సరదాగా మాట్లాడడం, దానికోసం ఎక్స్ట్రాగా ఇంకేవేవో విషయాలు మాట్లాడుతూ కొద్దిమందిని గేలి చేయడం, కించపరచడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే. ముఖ్యంగా ఫ్రెండ్స్తో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఎక్కడైనా కానీ అలాంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. తర్వాత అండి అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారు సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు భజనలో పాల్గొనడం మంచిది. అయ్యప్ప స్వామికి శరణు ఘోష అంటే చాలా ఇష్టం. ఆయన పేరుతో స్వామియే శరణమయ్యప్ప అని, ఇక రకరకాలుగా ఆయనకి ఎన్ని నామాలున్నాయో అన్ని నామాలతో అయ్యప్ప స్వామికి శరణు ఘోష చేస్తూ ఉంటే ఆయన అంత ఎక్కువ సంతోషిస్తాడు. ఇది అయ్యప్ప స్వామి నియమాలలో ఉన్నటువంటిది. కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు భజనలో కలిసి పాల్గొనడం, అలాగే భజన చేయడం అనేది మంచిది. 18 అంటారు, అంటే 18 మెట్లు. ఆ 18 మెట్లు ఒక్కో మెట్టు ఒక్కో దానికి సంకేతం. అవన్నీ మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఆ మెట్టు దేనికి సంకేతం, ఏ ఏ విషయాలను మనం మన జీవితంలో అలవర్చుకోవాలి, ఏ ఏ విషయాలకు మనం దూరంగా ఉండాలి, ఈ విషయాలను గురించి అయ్యప్ప స్వామి భక్తులు ఈ 41 రోజుల్లో ఆలోచిస్తూ ఉండాలి. అందులో మంచి విషయాలు ఏమైనా ఉంటే తమ జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకు అయ్యప్ప స్వామి దీక్ష ఉపయోగపడాలి. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నంత కాలం మీ హోదా చాలా పెద్దదయ్యుండొచ్చు సమాజంలో, ఒక్కోసారి మీ వయస్సు కూడా పెద్దదయ్యుండొచ్చు,
ఒక్కోసారి మీకు చాలా ఆస్తి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టి మీ గురుస్వామికి నమస్కారం చేయాలి, పాదాభివందనం చేయాలి అని చెప్తుంటారు. అలాగే మీతో పాటు వస్తున్నటువంటి అయ్యప్పలకు మీ వయసుతో సంబంధం లేకుండా, మీ డబ్బుతో సంబంధం లేకుండా నమస్కారం చేయాలి. అలాగే తల్లిదండ్రులకు, గురువుకు, అంటే గురువు అంటే మీకు దీక్ష, అయ్యప్ప స్వామి దీక్ష ఇచ్చినటువంటి గురువు, వారికి అండ్ తల్లిదండ్రులకు, వీళ్లకు మాత్రం పాదాభివందనం చేయొచ్చు. మిగతా అయ్యప్పలకంటారా, ఖచ్చితంగా మీకు ఇష్టమైతే ఇతర అయ్యప్పలకు మీరు పాదాభివందనం చేయొచ్చు, ఏమీ తప్పులేదు. ఎందుకంటే తోటి అయ్యప్పలలో కూడా, అంటే భక్తులలో కూడా మీరు అయ్యప్ప స్వామిని దర్శిస్తూ ఉన్నారు, అందువల్ల మీరు పాదాభివందనం చేయొచ్చు, అందులో ఏం తప్పులేదు. ఇంతకు ముందే నేను చెప్పాను, మిమ్మల్ని ఎవరైనా సరే భిక్షకు పిలిస్తే, అంటే భోజనానికి పిలిస్తే వాళ్ళింటికి వెళ్ళండి అని చెప్పాను. మరి మీరు కూడా వేరే వాళ్లను, అంటే ఇతర అయ్యప్పలను పిలిచి భిక్ష పెట్టడం అనేది మంచిది. అంటే మీరు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారనుకోండి, అప్పుడు మీ శక్తి కొలది 3, 4, 5 ఎంతమంది అయితే అంతమందికి ఈ 41 రోజులలో కనీసం ఒక్కసారైనా సరే ఓ 4, 5 అయ్యప్పలను మీ ఇంటికి పిలిచి భిక్ష పెట్టడం అనేది చాలా మంచిది. ఖచ్చితంగా ఇలా పెట్టాలి అని రూల్ అయితే లేదు, కానీ ఇలా పెట్టడం అన్నది మంచిది అని అయ్యప్ప స్వామి నియమావళి చెప్తోంది. ఇక అయ్యప్ప స్వామికి కర్పూరం అంటే చాలా ఇష్టం అని చెప్తుంటారు. ప్రతిరోజు అండి ఉదయం సాయంత్రం 2 సార్లు అయ్యప్ప స్వామికి కర్పూర హారతి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి అయ్యప్ప ఫోటో కానీ పటం కానీ మీ దగ్గర ఉండకపోవచ్చు, మీరెక్కడైనా జర్నీలో ఉన్నా కానీ, లేదు మీరు ఆఫీస్ నుంచి రావడం లేట్ అవ్వచ్చు. అలాంటి సందర్భాలలో ఏం చేస్తుంటారంటే, పక్కనే ఉన్నటువంటి దేవాలయాలు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి కర్పూరాన్ని పెట్టి వెలిగించి, మీ మెడలోనే అయ్యప్ప స్వామి మాల ఉంటుంది కదా, దానికి హారతి ఇవ్వడం అనేది చాలా మంచిది. మొత్తం మీదండి ప్రతిరోజు 2 సార్లు కర్పూరంతో అయ్యప్ప స్వామికి హారతి ఇవ్వాలి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇతర అయ్యప్ప స్వామి భక్తులుంటారు కదా, వాళ్లకు మీ సహకారాన్ని అందిస్తూ ఉండాలి. ఒక ఐకమత్యం అనేది ఉండాలి. మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు, ఇతరులు కూడా తీసుకున్నారు అనుకోండి, మీకు తెలియవచ్చు, వాళ్ళు తెలియకపోవచ్చు, సంబంధం లేదు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని ఉన్నారు అంటే మీరు వాళ్ళతో చర్చించడం, వాళ్ళకేమైనా సమస్యలుంటే మీరు కనుక్కోవడం, మీరు ఇద్దరు కలిసి ఆ సమస్యల గురించి ఏం చేయాలని ఆలోచించడం, ఒకరికొకరు సహకారాన్ని అందించుకోవడం ఆ దీక్షలో చాలా ముఖ్యం. ఇలా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఫ్రెండ్స్ అయిపోయి ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఆ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా స్నేహితులయ్యారు, ఒకరికొకరు సహకారాన్ని అందించుకోవడం ఈ సమాజంలో. అలా వాళ్ళు ఒక్కో స్టెప్ పైకి ఎదగడానికి ప్రయత్నం చేయడం, అలా కూడా సహకారాన్ని అందించుకున్న వాళ్ళు ఉన్నారు. సమాజం అంటేనే ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఐకమత్యంతో ముందుకు సాగడం కదండి. అయ్యప్ప దీక్షలో ఇది బాగా నేర్చుకోవాలి. 25వ నియమం, అంటే చిట్ట చివరి నియమం, కన్ని స్వాములు అని ఉంటారు. అంటే మొదటిసారి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి స్వాములు, వాళ్లకు మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైతే, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్లలో, అంటే గదస్వామి, కత్తిస్వామి, ఇలా రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్క ఇయర్ ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ. అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్వాములు వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి ఈ కన్య స్వాములకు సహాయం చేస్తూ ఉండాలి. కొద్దిమంది ఏం చేస్తుంటారంటే ఈ కన్య స్వాములను టార్చర్ పెడుతూ ఉంటారు, అది కూడా మేము గమనించాం. దాని గురించి మేము మరో వీడియోలో నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా మాట్లాడతాం, ఏమేం సమస్యలున్నాయో. అలాంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి సహకారాన్ని అందిస్తే చాలు. కన్యస్వాములకు సహకారాన్ని అందిస్తే మరోసారి నేను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాను అన్న ఆలోచన అనేది వస్తుంది. అలా సహకారాన్ని అందించాలి. అలాగే ఇక 25 అన్నాను, చిట్ట చివరి ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తాను. గురువుగారండి, గురుస్వామి అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. గురుస్వామికి పాదాభివందనం చేయడం, గురుస్వామి ఏం చెప్తున్నారో దాన్ని శ్రద్ధగా వినడం, దాన్ని పాటించడం, మీకేమైనా సమస్యలున్నా, సందేహాలున్నా, సలహాలు కావాలన్నా అయ్యప్పస్వామి దీక్షలో గురుస్వామి గారితో మాట్లాడడం. లేదు గురుస్వామి గారి సమయం అంతమందికి ఇవ్వలేకపోతున్నారు అంటే, మీకు ఇతర అయ్యప్ప స్వామి భక్తులు, అంటే అయ్యప్ప స్వామి దీక్ష చాలాసార్లు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్లతో కలిసి కూర్చొని మాట్లాడడం, వాళ్లతో కలిసి ప్రయాణం చేయడం, దానివల్ల కూడా మీరు చాలా విషయాలను నేర్చుకోవచ్చు. ఇదండి టీమిక్స్చర్ ఛానల్ అయ్యప్ప స్వామి భక్తులు పాటించవలసిన 25 నియమాలతో ఈ వీడియో చేశాం. మా తర్వాతి వీడియో అయ్యప్ప స్వామి ప్రసాదం గురించి వస్తుంది. ఇంకా చాలా వీడియోస్ అయ్యప్ప స్వామి మీద మేము చేయబోతున్నాం.
తప్పకుండా టీ మిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో లింకును ఇతర అయ్యప్ప స్వామి భక్తులకు కూడా ఇవ్వండి. దయచేసి వీడియోస్ ఏవి డౌన్లోడ్లు చేయకండి. ఈ లింకు ఇతర అయ్యప్ప స్వామి భక్తులకిస్తే మాకు ఎక్కువ వ్యూస్ వస్తే మేము కూడా సంతోషిస్తాం. మరిన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది చూడడం లేదు కొన్ని వీడియోస్ అని అనుకుంటే మేము ఒక సబ్జెక్ట్ మీద అబ్రప్ట్గా వీడియోస్ చేయడం ఆపేస్తూ ఉంటాం. అలాంటి పనులేవి చేయకండి. దయచేసి ఈ వీడియో లింకుని ఇతర అయ్యప్ప స్వామి భక్తులకు ఇస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.